హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ రాజైన దావీదుకు దేవుడైన యెహోవా వారు కేవలం రాజైన దావీదు అడిగితే చాలు, ఆయన భూమి యొక్క దిగంతముల వరకు ఇచ్చేస్తాను, జనములందరినీ నీకు స్వాస్థ్యంగా ఇస్తానని ప్రామిస్ చేశారు. సో, అదే ప్రామిస్ ఈరోజు మనకు కూడా ఇస్తున్నారు దేవుడైన యేసుప్రభు వారు. సో, మనల్ని దేవుడైన యేసుప్రభు వారు మనం కేవలం అడగాలి అనేది ఆయన అడుగుతున్నారు. సో, మనం సింపుల్‌గా ఆయనను మనకు కావాల్సినది అడిగితే దేవుడైన యేసుప్రభు వారు నెరవేరుస్తారు. అలాగే మనల్ని ఎంతగానో గొప్పగా ఆశీర్వదించి జనములను మనకు స్వాస్థ్యంగా, అలాగే భూమి యొక్క దిగంతముల వరకు మనల్ని వ్యాపించేలా చేస్తారు అని దేవుడైన యేసుప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో, ఇది కేవలం మనం అడగాలి అంతే. దేవుడైన యేసుప్రభు వారు కార్యాన్ని సఫలం చేసే దేవుడు కాబట్టే మనము ప్రార్థిస్తాము. సో, అది మనం గుర్తుపెట్టుకొని మనం ఏ కార్యం కోసం మనం ప్రార్థన చేసినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం గుర్తుపెట్టుకొని ఆయనకు ప్రార్థిస్తే చాలు. ఆయన ఈరోజు వాగ్దానం ప్రకారము భూమి యొక్క జనములందరినీ మనకు స్వాస్థ్యంగా ఇస్తారు. అలాగే దిగంతముల వరకు మనం వ్యాపించేలా మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. సో, అది మనం క్లెయిమ్ చేసుకుంటూ ఆయనను అడుగుతూ ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగాలి. సో, అలాగే దేవుడైన యేసు ప్రభువారు అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నప్పుడు, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. సో, ఖచ్చితంగా అలాగే చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము అడిగితే చాలు మీరు మాకు జనాలను స్వాస్థ్యంగా ఇస్తారు. అలాగే భూమి యొక్క దిగంతముల వరకు మేము వ్యాపించేలా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగువారి వలె ఉండేందుకు సాయం చేయండి. మేము మిమ్మల్ని అడుగుటకు సంకోచించకుండా ఉండేందుకు సాయం చేయండి. మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారి వలె ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఖచ్చితంగా మీ ఆశీర్వాదాన్ని క్లెయిమ్ చేసుకుంటూ మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరచు వారి వలె కూడా ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.